కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే దశమాధిపతి కుజుడు రాశిలో సంచరిస్తాడో ఇది పంచమాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి ఈ వారం 3వ తేదీ నుంచి మీకు కొంచెం సంతానము, రాజకీయము, స్నేహితులు, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, ఇది ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ధనపరమైనటువంటి విషయంలో ఈ 2వ అధిపతి కర్కాటక లగ్నాథ్ 2వ అధిపతి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు భూమి మూలంగా కన్స్ట్రక్షన్స్ మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది కర్కాటకం వారికి. కాకపోతే కాస్త 3వ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక కొత్త అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ రాసుకోండి. కొంచెం స్నేహితుల నుంచి ఒత్తిడి, ప్రేమించిన వారి నుంచి ఒత్తిడి కొంత ఉంటుంది. కాకపోతే విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి. మీకు వివాహ సంబంధించిన విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలి, అతనికి విదేశీ అవకాశాలు వస్తే బాగుండు, ఆమె కావచ్చు అతను కావచ్చు, బాగున్ను అని ఎదురు చూసేటువంటి వారికి ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఈ వారంలో కూడా మీకు భాగ్యాధిపతి లాభంలో, షష్టమాధిపతి లాభంలో ఉండడం వల్ల రుణ లాభము, బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లభించడము, గురువులు తండ్రుల వరుస వారి నుంచి కొంతవరకు సపోర్ట్ లభించడము, కొత్తగా ఏదైనా సరే గృహోపదేశం పొందాలి అనుకునేటువంటి వారికి ఇక్కడ యోగ్యవంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత ఏదైనా మంత్రాలు గురువుల నుంచి తీసుకొని కొన్ని బీజాక్షర సంబంధించిన మంత్రాలు చేసేటప్పుడు అది మీకు ఆ మంత్రాలు మీకు సెట్ అవుతాయో చెక్ చేసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు పంచమ స్థానాన్ని మంత్రస్థానంగా చెప్తూ ఉంటారు. ఈ మంత్రానికి కారకుడు ఎవరైతే కుజుడున్నాడో రాశిలో సంచరిస్తున్నప్పుడు, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక మీరు నిత్యము కూడా స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. స్నేహితులతో అనవసరమైన శత్రుత్వాలు జోలికి వెళ్ళకండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ మరియు గోవులకి క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.